ఈ సెషన్లో మనం ఇక్కడ స్కోర్ బోర్డ్లో స్కోర్ ఎలా డిస్ప్లే కావాలి, క్లాక్ ఎలా డిస్ప్లే కావాలి అనేది చూస్తాం. సో ఫస్ట్ క్లాక్ని డిస్ప్లే చేసేదానికి మనం టెక్స్ట్ టూల్ని తీసుకుందాం. మరి ఇక్కడ టెక్స్ట్ టూల్లో కలర్ వైట్ కలర్ తీసుకోండి. అండ్ మీకు ఈ ఫాంట్ వీలైనంత థిక్గా ఉండే ఫాంట్ని ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు జస్ట్ లైక్ 00:0003 ఇట్లా ఇస్తాను. కలర్ వైట్ కలర్ ఉంచండి. బై మిస్టేక్ కలర్ మారినా కానీ మీరు చేంజ్ చేసుకోండి. 00:03 ఇట్లా ఇస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఈ ఏరియాలో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి దీని సైజు మీరు ఇక్కడ పెంచుకోవచ్చు. ఇట్లా డ్రాగ్ చేస్తే సైజు ఎన్హాన్స్ కావడము తగ్గడము జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ద్వారా దీని యొక్క హైట్ కూడా ఇట్లా ఈ యొక్క డిజిట్స్ హైట్ ఇట్లా పెంచుకోవచ్చు. ఓకే, తర్వాత కింద మీకు టీమ్ యొక్క స్కోర్స్, 2 టీమ్స్ ఉంటే ఆ టీమ్స్ యొక్క స్కోర్స్ డిస్ప్లే కావాలి. మళ్ళీ టెక్స్ట్ టూల్ని తీసుకోండి. ఈసారి కలర్ రెడ్ కలర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్కోర్ 14 అని టైప్ చేయండి. సో దీన్ని ఈ ఏరియాలో ప్లేస్ చేయండి. దీన్ని సైజ్ కూడా మీరు ఇట్లా తగ్గించుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క టీమ్ నేమ్ డిస్ప్లే కావాలి కాబట్టి మళ్ళీ టెక్స్ట్ టూల్ని తీసుకోండి. ఈసారి వైట్ కలర్ తీసుకోండి. సో హోమ్ అని టైప్ చేశాను. సో బయట క్లిక్ చేసి తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఏరియాలో ప్లేస్ చేయండి. సైజు ఇట్లా మీరు తగ్గించుకోండి. తర్వాత మీరు ఇట్లా షిఫ్ట్ సెలెక్ట్ చేసి రెండింటిని సెలెక్ట్ చేసుకొని తర్వాత కంట్రోల్ కీ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయండి. కాపీ పేస్ట్ ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ఇక్కడికి మీకు సపరేట్గా ఈ 2 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒక్కొక్క దానికి ఎడిట్ చేయడమే. టెక్స్ట్ టూల్ని తీసుకొని హోమ్, ఇది విజిటర్స్, ఇక్కడేమో పాయింట్స్ 15 అని ఇవ్వండి. ఓకే, సో వీటి యొక్క పొజిషన్స్ ఇవి కావాలంటే ఇట్లా అలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టోటల్గా దీనికి 3D లుక్ రావాలి అంటే మీరేం చేస్తారంటే ఇక్కడ చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకుని దానికి 3D పెట్టాలి అంటే చాలా టైం వేస్ట్. బేసిక్గా ఏ ఆబ్జెక్ట్ అయినా ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ కూడాను 3D ప్రాపర్టీస్ని ఇక్కడ లిస్ట్ చూపించటం లేదు. ప్రాపర్టీస్లో వేటికి కూడా 3D లేదు, ఎందుకంటే ఇవి మూవీ క్లిప్స్ కాదు కాబట్టి ఇక్కడ 3D అనేది అస్సలు లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీటిని అన్నిటిని కూడా మీరు కన్వర్ట్ చేసుకోవాలి. సో అన్నిటిని సెలెక్ట్ చేయాలంటే ఈ స్కోర్ బోర్డ్ అనే దాని మీద
క్లిక్ చేయండి లేయర్ మీద. సో అన్నీ సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మాడిఫైలోకి వెళ్ళి కన్వర్ట్ టు సింబల్. ఓకే, రిజిస్ట్రేషన్ పాయింట్ సెంటర్, మూవీ క్లిప్, ఓకే. ఇప్పుడు వీటికి 3D పొజిషన్ అండ్ వ్యూ ఈ ప్రాపర్టీస్ రావడం జరిగింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ యొక్క 3D రొటేషన్ టూల్ని తీసుకొని ఇట్లా 3D ఎఫెక్ట్స్ మీరు ప్లేస్ చేయొచ్చు. ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా దీన్ని ఇట్లా మార్చుకోండి. అట్లనే ట్రాన్స్లేషన్ టూల్ని కూడా తీసుకొని మీరు యొక్క పొజిషన్స్ కూడా మార్చుకోవచ్చు. ఇట్లా మీకు ఎట్లా కావాల్సి ఉంటే అట్లా మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క టూల్స్ని యూజ్ చేసుకొని. ఓకే, మనకి కావాల్సిన ఈ యొక్క స్కోర్ బోర్డ్ 3D వ్యూలో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఈ యొక్క క్లాక్ని వీటిని ఎలా మూవ్ చేయాలనేది, అంటే ఈ డిజిట్స్ని ఎలా చేంజ్ చేయాలనేది చూస్తాం.